హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నా జర్నీని స్థానిక చెంచుపేట బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేసి బైక్ ద్వారా ట్రావెల్ చేస్తూ తెనాలి పురవీధుల గుండా తిరుగుతూ తెనాలి యొక్క చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతికంగా సామాజికంగా తెనాలి సాధించిన ప్రగతిని, అలాగే నాటక రంగంలో, సాహిత్యంలో, రాజకీయ రంగంలో తెనాలి యొక్క స్థానాన్ని, మరియు తెనాలికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆంధ్ర ప్యారిస్ అసలు కథేంటి, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా బైక్ జర్నీ ద్వారా పురవీధుల గుండా ట్రావెల్ చేస్తూ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 గంటలైంది. ఎండ మాత్రం దంచి కొడుతుంది, కానీ చుట్టూ గ్రీనరీ కనపడుతుంది. కారణం ఏంటంటే మనకు కృష్ణానది నుంచి 3 కాలువలు తెనాలి పట్టణం గుండా ప్రయాణిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇది డెల్టా ప్రాంతం కాబట్టి నీటి కొదవలేదు. అందుకోసమే ఎప్పుడు చూసినా తెనాలి మాత్రం గ్రీనరీగా ఫ్రెష్గా కనపడుతుంది. అందుకోసమేనేమో దీన్ని ఆంధ్ర ప్యారిస్ అని అంటూ ఉంటాం. మనం ఇప్పుడు బ్రిడ్జి గుండా వెళ్తూ చూడండి, లెఫ్ట్ సైడ్లో మనం కనపడుతుందే రణరంగ చౌక్. అద్భుతంగా 7 అమరవీరుల స్తూపాలు కనపడుతున్నాయి. వాటి విశేషాల గురించి తెలుసుకుందాం. చరిత్ర తెనాలి యొక్క స్వాతంత్ర సమర యోధులకు, ఆ తర్వాత తెనాలి యొక్క జాతీయ భావాలకు, వాళ్ళ యొక్క కృషికి, స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు ప్రతిరూపమే ఈ రణరంగ చౌక్. 1942 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగింది. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12వ తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో ఉద్యమం జరిగింది. ఆనాటి ఆందోళనలో జరిగిన పోలీసు కాల్పుల్లో 7 ఉద్యమకారులు అసువులు బాశారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా 1959 సంవత్సరంలో తెనాలిలో స్మారక కట్టడాన్ని నిర్మించి ఆ ప్రదేశాన్ని రణరంగ చౌక్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది అదే రణరంగ చౌక్. భరతమాత ఒడిలో నిద్రిస్తున్న అమరవీరుడి చిత్రపటాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ తెనాలి రైల్వే స్టేషన్. అయితే చరిత్ర పుటల్ని ఒకసారి పరిశీలిస్తే తెనాలిని, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ప్రాంతాలపై గణనీయమైన ప్రభావం చూపారు. ఆ తర్వాత 12, 14 శతాబ్దంలో కాకతీయులు మన ఆంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా గుంటూరు, తెనాలి ప్రాంతాన్ని పరిపాలించారు. 14వ శతాబ్దంలో ముఖ్యంగా తెనాలి ప్రాంతము కొండవీటి రెడ్డిరాజుల ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆయన కాలంలోనే మన తెనాలి రామకృష్ణ కవి అష్టదిగ్గజాల్లో భువన విజయంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని గోల్కొండకు పరిపాలించిన కుతుబ్ షాహీలు, ఆ తర్వాత మొఘలు, అసఫ్ జాహీలు, నిజాం ప్రభువులు, ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మన జర్నీ గౌతమ్ గ్రాండ్ని దాటి రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. గౌతమ్ గ్రాండ్ అనేది బ్యూటిఫుల్ హోటలు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని విన్నాను. ఎవరైనా స్టే చేయాలనుకుంటే వచ్చి చేయొచ్చు, ఒకసారి విజిట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం చరిత్ర మూలాల్లోకి వెళితే అసలు తెనాలికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి చాలా కథనాలు, చాలా ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా శతాబ్దాలుగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం కళలకు పేరెన్నిక గలదిగా చెప్తారు కదా. స్టేజ్ డ్రామాలు, రక్తి కట్టించే నాటక ప్రదర్శనలు చూడటానికి కళాప్రియులు ఎక్కడెక్కడి నుంచో ప్యారిస్ నగరం చేరుకునేవారంట. అలానే తెనాలిలో పూర్వకాలంలో తెనాలికి వచ్చేవారంట. ఆ విషయంలో బ్రిటిష్ వారు ఈ పోలికను గమనించి మన తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని పిలవటం మొదలుపెట్టారంట. ఇదొక కథనం. అయితే దీంతో పాటు ఇంకొక పోలిక కూడా ఉంది. అదేంటంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో సైనీ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని యొక్క 3 కాలువలు ప్యారిస్ నగరం గుండా ప్రవహిస్తూ ఒక హుందాతనాన్ని కలిగిస్తాయి. సేమ్ అలాగే మన తెనాలిలో కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి 3 కాలువలు తెనాలి పట్టణం గుండా ప్రవహిస్తూ తెనాలికి ఒక రకమైన శోభను తీసుకొస్తాయి. ఈ విధంగా ఇది ఆంధ్ర ప్యారిస్గా చెప్పబడింది.
మనం మాటల్లోనే తెనాలి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇది ఒక ప్రముఖమైన వ్యాపార కూడలిగా మారిపోయింది. తెనాలి రైల్వే స్టేషన్ అంటే ఇది ఒక మంచి జంక్షన్ చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మనం కోల్కతా నుంచి, విశాఖపట్నం నుంచి విజయవాడ, తెనాలి నుంచి చెన్నై, ఈ విధంగా ఇది చాలా ఫేమస్ ఇంపార్టెంట్ జంక్షను. అలాగే గూడ్స్ రవాణాలోను ప్రయాణికుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేర్చడంలోనూ చాలా ప్రముఖమైనటువంటి గమ్యస్థానంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడి నుంచి తెనాలి జంక్షను, అలాగే గుంటూరు, విజయవాడ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ తెనాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్టేషన్ యొక్క వివరాలను తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది కదా. ఆ ఉద్యమంలో మన వందే మాత్రం అనుకుంటూ స్వాతంత్ర సమరయోధులు ముఖ్యంగా అంటే శాంతియుతంగా బంద్ జరుగుతున్నప్పటికీ కొంతమంది దుకాణదారులు మూసేయకపోవడంతో ఆ బంద్ కాస్త హింసాయుతంగా మారింది కదా. అప్పుడు మనం ఈ 1942 ఆగస్టు 12న మన తెనాలి రైల్వే స్టేషన్ మీద ఆందోళనకారులు దాడి చేసి రైలు పట్టాలని పీకేయటం, రైల్వే స్టేషన్ మాస్టర్ గదికి నిప్పు పెట్టడం ఇలాంటివన్నీ జరిగింది. ఆ సంఘటనకి తర్వాత తాలూకా ఆఫీస్ని ముట్టడించడానికి వెళ్ళే లోపల మన కొత్త మంత్రి దగ్గర పోలీసుల కాల్పుల్లో 7 చనిపోవడం జరిగింది. ఆ విధంగా తెనాలి రైల్వే స్టేషను క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందనమాట. తెనాలికి మొట్టమొదటిసారిగా రైలు వచ్చింది 1899 సంవత్సరంలో. అంటే అప్పటి నుంచి రైళ్ల రాకపోకలు స్టార్ట్ అయినాయి అనమాట. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలాగే 1979 సంవత్సరంలో ఈ లైన్ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ముఖ్యంగా తెనాలి జంక్షన్ అనేది హౌరా చెన్నై ప్రధాన మార్గంలోను, ఢిల్లీ చెన్నై రైలు మార్గము, అలాగే విజయవాడ న్యూ గుంటూరు మార్గ మధ్యంలో ఉంది. అలా ఇక్కడి నుంచి రేపల్లె మార్గ మధ్యంలో కూడా ఉంది. ఈ విధంగా తెనాలి రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. బ్రాడ్ గేజ్, ఇది దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఇది 152వ అతిపెద్ద స్టేషను. ఇక్కడి నుంచి ఎక్కువ గూడ్స్ రవాణా, అలాగే ప్రయాణికుల రవాణా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వ్యాపార పరంగా, కమర్షియల్గా కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి రైల్వే స్టేషన్. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ తెనాలి ట్యాంక్ బండ్ దట్ ఈస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్. అంటే కొత్తగా నిర్మించారంట. ఆ విశేషాలను తెలుసుకుందాం. ఈలోపు మనం ఒకసారి తెనాలి యొక్క చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకుందాం. 1511 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు తన విజయయాత్రలో భాగంగా తెనాలి ప్రాంతాన్ని సందర్శించారు. ఆ కాలంలో లక్ష్మీ వల్లభుడైన గోవర్ధన స్వామి విగ్రహాన్ని తెనాలి నగరంలో ప్రతిష్ఠించినట్లు తెనాలి కైఫియత్తులు అనే గ్రంథం తెలుపుతుంది. రాయలు తన విజయయాత్ర సందర్భంగా గోవర్ధన స్వామిని దర్శించుకొని అక్కడ ఒక శాసనాన్ని వేయించారు. గోవర్ధన స్వామి పేరిట శాసనంతో పాటు ఆయనకు తేలప్రోలు గ్రామాన్ని దానంగా ఇచ్చారు. రాయలు వేయించిన శాసనంలో రాయలు, తెమ్మరసు చేసిన దాన ధర్మాలు వివరాలతో పాటు తెనాలి యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్తాన్ని కూడా వివరించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్న తెనాలి అనేది ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం హయాంలో ఒక ఉచ్చ స్థితిలో వెలిగిందని చెప్పుకోవచ్చు. ఇదేనండి ట్యాంక్ బండ్. ఇది మన తెనాలి ట్యాంక్ బండ్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేరు. అయితే ఏ విధంగా అయితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మన యొక్క తెలుగువారి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టారో, అలాగే తెనాలిలో కూడా తెనాలికి సంబంధించి ఇక్కడ రాజకీయంగా, సినీ రంగానికి లేదా సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రముఖులు, అలాగే విద్యారంగాను, శాస్త్ర వైజ్ఞానిక రంగంలో ప్రగతి సాధించి ఎంతో పేరు గడించిన వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది చాలా బాగుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ విగ్రహాలను చూసుకుంటే రోసయ్య గారు,
అలాగే రాజకీయ రంగంలో మోదుగురు జాన్సన్ గారు, అలాగే ఆయన కవి సాహిత్యము అలాగే ఇక్కడ సినీ రంగానికి సంబంధించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహము, ఇలా అనేక గొప్ప వ్యక్తులు అంటే చరిత్రలో తెనాలికి వాళ్లకు సంబంధం కలిగి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గడించినటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది మాత్రం చాలా సూపర్ బండి. ఇలా చేయటం, వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవటం మనకు తెనాలికి అలాగే మన దేశానికి గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఇది చాలా బాగుంది. ఎవరైనా సరే ఒకసారి వచ్చి ఇక విజిట్ చేయొచ్చు. కాకపోతే ఇంకా మెయింటెనెన్స్ కొద్దిగా ఇంకా మెరుగుపడాలి. నేను అనుకోవటం ఏంటంటే, ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది, కానీ చుట్టూ చెట్లు కానీ ఏదైనా పూల మొక్కలు కానీ ఫెన్సింగ్ కానీ అలా ఉండి ఒక పార్క్ లాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అయితే ఏమైనా కానీ ఈ ట్యాంక్ బండ్ అనే ఆలోచన మాత్రం మంచిదని చెప్పాలి. ఎవరైనా సరే తెనాలికి వచ్చేవాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇక సాంస్కృతిక రంగాన్ని పరిశీలించినప్పుడు తెనాలి నుండి ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా సినీ రంగాన్ని పరిశీలించినప్పుడు అలాగే నాటక రంగాన్ని చూసినప్పుడు కానీ మనకు చాలామంది కళాకారులు ఉన్నారు. అలాంటి వారిలో కాంచనమాల, శారద, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, జమున మరియు ఘట్టమనేని కృష్ణ మరియు ఏవిఎస్ వీళ్ళందరూ కూడా మన తెనాలి నివాసులే. అలాగే ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయము వైకుంఠపురం దేవాలయం కూడా ఉంది. ఇప్పుడు మన మాటల్లోనే మెల్లిగా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవటం జరిగింది. ఇది ఆర్టీసీ బస్టాండ్ చాలా ప్రముఖమైనటువంటి ప్రయాణ స్థలము. ఇక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విజయవాడ, గుంటూరు, అలా రేపల్లె, ఇలా అన్ని గ్రామాలకు, ఒంగోలు, ఈ అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం ఉంది. ఇక ఆధ్యాత్మిక రంగాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సంబంధించినటువంటి ఎన్నో ప్రముఖమైనటువంటి చర్చిలు, మసీదులు, దేవాలయాలు, అలా హిందువులకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వైకుంఠపురం చిన్న తిరుపతిగా పేరుగాంచింది పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము చాలా గొప్పగా ఉంటుంది. అలాగే భావన ఋషి భద్రావతి మాత ఆలయము షరఫ్ బజార్లో ఉంటుంది. అలాగే కన్యకా పరమేశ్వరి ఆలయం కూడా చాలా ఫేమస్. అలాగే శ్రీ పర్వతీ వర్ధని సమేత రామేశ్వర ఆలయము, అలాగే స్థానిక గంగానమ్మపేటలో ఉంటుంది. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకుంటారు. అలాగే శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము, మార్వాడి గుడి, బసవ మందిరము, చిట్టి ఆంజనేయ స్వామి గుడి, దొంగరాముడి గుడి కూడా చాలా ఫేమస్ ఆలయాలుగా ఉన్నాయి మన తెనాలి నగరంలో. అలాగే మనకు తెనాలికి దగ్గరలో ఉన్నటువంటి కూచిపూడి గ్రామంలో రాజా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిన శివాలయం యొక్క గాలి గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది కూడా దర్శించే ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వ్యవసాయాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం కృష్ణా డెల్టాలో అత్యంత సారవంతమైన పంట భూములతో అలరారే ప్రాంతము ఏదంటే ముందుగా మనం తెనాలిని చెప్పుకోవాలి. ఎందుకంటే పాడి పంటలతో ఈ ప్రాంతం పచ్చగా భాగ్యవంతంగా ఉండటమే కాకుండా ఇక్కడ కర్షకులు ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ వ్యవసాయంలో ఎంతో ప్రగతిని సాధించారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, ఉలవ వంటి ఆహార పంటలకే కాకుండా నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదము మొదలైన నూనె గింజల పంటలే పండించడమే కాకుండా పొగాకు, పత్తి, పసుపు, మిర్చి, జనుమ, గోగు మొదలగు వాణిజ్యం పంటలు కూడా పండిస్తున్నారు. అలాగే కంద, చేమ, చిలకడ దుంపలతో సహా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, తమలపాకుల తోటలతో కొబ్బరి, నిమ్మ, సపోటా, బొప్పాయి, అరటి, మామిడి, ఉసిరి వంటి పండ్ల తోటలకు ఇక్కడ ప్రసిద్ధి చెందిందిగా చెబుతారు. అలాగే గులాబీ, మల్లె, కాగడ మల్లె, కనకాంబరం వంటి పూల తోటలు కూడా ఇక్కడ ప్రసిద్ధి పొందాయి. తెనాలి యొక్క జనాభా గణాంకాలను పరిశీలిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 1,64,937. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2 లక్షలు దాటి ఉంటుందని అంచనా. అలాగే సగటు అక్షరాస్యత 75% ఉంది. పరిపాలన వచ్చేసి పట్టణ మున్సిపాలిటీ నిర్వహిస్తుంది. అలాగే విద్యాసంస్థలను పరిశీలిస్తే మనకు ప్రముఖ విద్యాసంస్థలు
ఇక్కడ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల, కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్, విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల, జేఎంజే మహిళా కళాశాల, శ్రీ ఎలవర్తి ఆంజనేయ శాస్త్రి వేద సంస్కృత పాఠశాల, కేఎల్ఎన్ఎస్ సంస్కృత పాఠశాల వంటి ప్రముఖ విద్యా సంస్థలతో తెనాలి ఒక విద్యా కేంద్రంగా విలసిల్లుతుంది. తెనాలిలో ఉన్నటువంటి ప్రముఖులను పరిశీలించినప్పుడు తెనాలి రామకృష్ణ కవి, ఎలవర్తి నాయుడమ్మ, చక్రపాణి, కొడవగంటి కుటుంబరావు, బయ్యారపు ప్రసాదరావు, కాంచనమాల, త్రిపురనేని రామస్వామి, పరుచూరి రాజారాం, కన్నెగంటి జగ్గయ్య, పోలేపెద్ది నరసింహమూర్తి, రాచాబత్తుని సూర్యనారాయణ, కొడవగంటి రోహిణి ప్రసాద్, మీనాకుమారి, తెలుగు సినిమా నటి, కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, భీమవరపు లక్ష్మయ్య రంగస్థల నటులు, పాతూరి రామకృష్ణమూర్తి రంగస్థల నటులు, అక్కల రామకృష్ణారావు శిల్పి, కాటూరి వెంకటేశ్వరరావు శిల్పి, ఇలా ఎందరో ప్రముఖులు తెనాలి పట్టణానికి చెందినవారే. స్వాతంత్రానికి పూర్వము రేపల్లె రెవెన్యూ డివిజన్లో తెనాలి ఒక తాలూకాగా ఉండేది. కానీ 1904 సంవత్సరం తర్వాత తెనాలి రెవెన్యూ డివిజన్గా మారి రేపల్లె తాలూకాగా మారింది. ముఖ్యంగా తెనాలిలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి దూర ప్రదేశాల నుంచి వచ్చి విద్యను అభ్యసించేవారు. ముఖ్యంగా తెనాలిలో షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్కి ప్రముఖంగా ఉండేవి. అలాగే పెన్నులు కూడా తయారు చేసేవాళ్ళు ముఖ్యంగా. ఈ విధంగా అప్పటి నుండే ఆర్థికంగా అనేక వ్యాపారానికి, చదువులకు, తర్వాత విద్యా సంస్థలకు తెనాలి కేంద్రంగా ఉండేది. మన బైక్ జర్నీ ప్రస్తుతము తెనాలి మున్సిపల్ ఆఫీసు మార్కెట్ దగ్గర ఉన్నటువంటి తెనాలి రామకృష్ణ కవి విగ్రహం వద్దకు చేరుకుంది. చూసారా, ఇక్కడ చాలా చక్కగా ఈ సెంటర్ అంతా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ తెనాలి మార్కెట్ని చూస్తున్నారు కదా, ఇది చాలా హార్ట్ ఆఫ్ ది సెంటర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అనేక రకాల ఫ్రెష్ కూరగాయలతో పాటు ఇక్కడ ఇంతకుముందు ప్రజారాజ్యము, ఈనాడు వంటి సినిమా షూటింగ్, అంటే కృష్ణ గారు నటించారు కదా, ఈనాడు, ప్రజారాజ్యం వంటి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడైతే చాలా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది, ఇది మున్సిపల్ ఏరియా కాబట్టి. ఈ విధంగా తెనాలి రామకృష్ణ కవి చాలా ప్రముఖమైనటువంటి వికట కవి. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ముఖ్యంగా అష్టదిగ్గజ కవుల్లో ఒక గొప్ప ఘనత పొందినటువంటి కవి అన్నమాట. ఈయన ఇంటి పేరు నుంచే తెనాలి అనే పేరు వచ్చిందని కూడా ఒక భావన ఉంది. ఈ విధంగా మన జర్నీ అయితే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ నుంచి స్లోగా మనం గాంధీ చౌక్ వైపుకు నడుస్తూ ఉన్నాము, అంటే బైక్ మీద రైడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన జర్నీ మార్కెట్ నుంచి గాంధీ చౌక్ మీదుగా మనం బోస్ రోడ్ మీదుగా సత్యనారాయణ పార్క్ చేరుకుని అక్కడ విశేషాల గురించి తెలుసుకుందాము. అయితే ఈ బోస్ రోడ్ అనేది ఒక ప్రముఖ వ్యాపార కూడలి. ఇక్కడ మనకు అనేక షాపింగ్ కాంప్లెక్స్, తర్వాత మనకి చూడండి, మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అలాగే టౌన్ చర్చి, ఇలా అనేక సినిమా థియేటర్స్. చూడు ఎంత చక్కగా ఉందో తెనాలి, గ్రీనరీగా ఉంది, చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇది వ్యాపార కూడలిగా కూడా ఉంది. ఇప్పుడు మనం స్లోగా సత్యనారాయణ పార్క్ వైపు వెళ్ళి అక్కడ విశేషాలను తెలుసుకుందాం. పక్కనే మనకు టౌన్ చర్చ్ కనపడుతుంది. ఇది చాలా ఫేమస్, క్రీస్తు అంటే బ్రిటిష్ కాలం నుంచి కట్టబడినటువంటి నిర్మాణం అన్నమాట. ఇప్పుడు మన బైక్ జర్నీ బోస్ రోడ్ నుంచి సత్యనారాయణ పార్కులోకి చేరుకున్నాము. చూసారా, ఇది విశాలంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇది సాధారణంగా ఇంతకుముందు ఇది చెరువు అన్నమాట ఒకటి. ఈ చెరువు కాస్త సహజ సిద్ధంగా ఒక సెంటర్లో ఐలాండ్తో కూడి చెరువు ఏర్పడింది. ముఖ్యంగా ఇది 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే దీన్ని ఏం చేశారంటే కాలక్రమేణా ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ మధ్య చంద్రావూరు ఊర్లో ఉంది కాబట్టి చుట్టూ ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దీన్ని పార్క్ లాగా అభివృద్ధి చేశారు. ఇక్కడైతే సూపర్బ్గా ఉంది. సండే అవటం వలన కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ చెరువులో బోటింగ్ కూడా ఉంది. జస్ట్ 20 రూపీస్ కనుక ఇచ్చి బోటింగ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైనా సరే తెనాలికి విజిట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరిగా సత్యనారాయణ పార్క్, చంద్రావూరులో ఉన్నటువంటి సత్యనారాయణ పార్క్ని, ముఖ్యంగా ఇది ఐలాండ్ అనమాట, ఒక చెరువుగా ఉంటుంది. చెరువు కాబట్టి చెరువునే ఇలా పార్క్ చేశారు. ఎక్కడైనా సాధారణంగా చూడండి, ఇక్కడ సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఈ చెరువులో
మన అనేక ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఫుడ్ వేస్తున్నారు. ఈ విధంగా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే తెనాలి సందర్శించిన వాళ్ళు కంపల్సరీగా ఒకసారి పార్క్ని సందర్శించండి. ఇక్కడ మీకు రిక్రియేషన్ కావాల్సినటువంటి, పిల్లలు కావాల్సినటువంటి ఆట వస్తువులు కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, బోటింగు, ఇలాగా లోపల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పార్కింగ్ జస్ట్ ఒక 10 రూపీస్ తీసుకుంటారు. ఎంట్రీ టికెట్ ఏమీ లేదు. ఇక్కడైతే బాగా అందరూ చాలా గ్రీనరీగా పచ్చగా ఉంది. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవటం వలన నా వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాను. సో ఎవ్రీవన్ షుడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ is Rahman's Health and Biology Hub. Thank you for all.